హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. యాక్చువల్గా పునుగులు ఎప్పుడు నేను బయట తిన్నాను, ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ అంటే ఒకసారేమో ట్రై చేశాను, బట్ చాలా గట్టిగా అయితే వచ్చేసాయి. సో అప్పటి నుంచి సాహసం చేయలేదన్నమాట చేసుకొని తింటాము. బట్ చాలా రోజుల తర్వాత, ఈ రోజులు ఏంటి ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. మనకు కావాల్సిందల్లా గట్టి బియ్యం పిండి కావాలి. బియ్యం పిండి అయితే లూజ్గా ఉండకూడదు అనమాట, గట్టిగా ఉండాలి. అప్పుడే పునుగులు అనేవి మనకు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఆనియన్, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసేసుకున్నాను. తర్వాత కావాల్సినంత పిండి కూడా వేసుకునేసి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అంటే కొంచెమే సోడా యాడ్ చేయాలన్నమాట. ఏంటంటే సోడా యాడ్ చేయకుంటే మనకు పునుగులు అనేవి చాలా గట్టిగా వచ్చేస్తాయి. సోడా వేయడం వల్ల లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట, పైన క్రిస్పీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఆల్రెడీ పిల్లలకి సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా, వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఒకరోజు ఇది కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఇది థర్డ్ టైం ఏమో చేస్తున్నాను అనమాట. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇవి. అండ్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటి పునుగులాగా వేసుకునేయడం. నేను ఇక్కడ స్పూన్తో అయితే వేసేస్తున్నాను. అవి కాసేపు వదిలేస్తే అవే పైకి తేలిపోతాయి అనమాట. నేను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే అట్లా అన్నాను కాబట్టి అది కడాకు అంటుకునేసింది. ఫైనల్గా మన పునుగులు అయితే రెడీ. అండ్ నేనైతే కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకున్నాను అనమాట. కారమైన కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మా పాప ఎంజాయ్ చేస్తూ తింటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye. Thank you for watching.